హలో గైస్. అయితే మరి RC16 పెద్ద తాలూకా మ్యూజిక్ రైట్స్ అయితే ఆల్ టైమ్ రికార్డ్ క్రియేట్ చేసిందనమాట. సో ఇంతకు ముందు అంటే ఈ లిస్ట్‌లో నేను సీక్వెల్స్ అనేది యాడ్ చేయకుండా చెప్తున్నాను గైస్. సీక్వెల్స్ యాడ్ చేస్తే 'పుష్ప' అనేది నంబర్ 1లో ఉందనమాట. సో పెద్దయ్య అనేది ఒక ఫ్రెష్ ఫిల్మ్. సో దాని తాలూకా టీజర్ గాని ఏమి బయటకి రాలేదింకా. రాకముందే సినిమాకి సంబంధించి మ్యూజిక్ రైట్స్ అయితే ఆల్ టైమ్ రికార్డ్ కింద 35 కోట్లకైతే టీ సీరీస్ వాళ్ళు కొనుక్కున్నారనమాట. ఇది ఆల్ టైమ్ రికార్డ్ గైస్. టీ సీరీస్ అనేది చాలా పెద్ద మ్యూజిక్ ప్రొడక్షన్ కంపెనీ. సో వాళ్ళకేంటి అవసరం చెప్పండి. సో ఇంత రేట్ పెట్టి కొనండి. ఒకే ఒక కారణం, రామ్ చరణ్ అంతే. ఇంతకు ముందు థర్డ్ ప్లేస్‌లో మీరు అబ్జర్వ్ చేస్తే 'గేమ్ చేంజర్' కూడా ఉందన్నమాట. సో 'పుష్ప' అనేది ఓకే. అదే సీక్వెల్ కాబట్టి కొంతలో కొంత దానికి హైయెస్ట్ వచ్చిందన్నమాట. బట్ 'పుష్ప'ని మాత్రం పక్కన పెడితే 'చరణ్' గారి 'ర్యాంపేజ్' మాత్రమే రన్ అవుతుందన్నమాట. పెద్దయ్యకి రికార్డ్ రావడం పక్కన పెడితే ఏఆర్ రెహమాన్‌కి అంత ఇమేజ్ అయితే తగ్గిపోయింది గైస్. ఎందుకంటే రీసెంట్‌గా ఒక 5, 6 సంవత్సరాల నుంచి చూస్తే ఆయనకేంటంటే పెద్ద హిట్ అనేది ఏం లేదు. చెప్పుకోదగ్గ సాంగ్స్ రెండో, మూడో ఉంటాయేమో. అంతగా ఏమైతే లేదనమాట. సో రీసెంట్‌గా 'చావా' కొంతలో కొంత పర్వాలేదు డీసెంట్. మరి 'RC16' ఈ సినిమా తాలూకా రైట్స్ ఎందుకింత రేట్‌కెళ్ళాయి? ఎందుకింత హైప్ అని అనుకుంటే ఒకటే గైస్ ఏంటి అంటే 'రామ్ చరణ్' గారి కంటెంట్ మీద 'రామ్ చరణ్' గారి డెలివరీ ఎలా చేస్తారు. సో ఆయన మీద పెట్టుకున్న నమ్మకమే టీ సీరీస్ వాళ్ళైతే కొనుక్కున్నారనమాట. సో ఆబ్వియస్‌గా కొంతమందికి ముందే తెలుస్తది సినిమా అవుట్‌పుట్ ఏంటి, కంటెంట్ ఏంటి. సో అందులో టీ సీరీస్ వాళ్ళు కూడా ఒకరనమాట. సో రఫ్‌గా కొన్ని సాంగ్స్ వింటారు. విన్న తర్వాత వాళ్ళకి నచ్చితేనే తీసుకుంటారనమాట. సో మరి వాళ్ళకి ఏ సాంగ్ నచ్చిందో మరి లేకపోతే ఎఫెక్ట్ ఎంత అయ్యారో తెలీదు. 'పెద్ది' సినిమానైతే ఆల్ టైమ్ రికార్డ్ డబ్బులు పెట్టయితే తీసుకోవడం జరిగిందనమాట. సో ఒక రకంగా ఇది చాలా మంచి పాయింట్ గైస్. సో మరి సినిమా తాలూకా టీజర్ వచ్చినాక సినిమా మీద హైప్ ఇంకా ఎక్కడికెళ్తదో ఎవరు ఎక్స్‌పెక్ట్ చేయలేమనమాట. సో టీ సీరీస్ అనేది రీసెంట్‌గా తెలుగు సినిమాలను అంతగా తీసుకోవట్లేదు. అంటే 'పుష్ప'ని తీసుకుంది, 'గేమ్ చేంజర్' లేకపోతే ఇంకేదో అనుకున్నాను. సో ఆ పెద్ద పెద్ద తలకాయ లాంటి సినిమాలను కూడా తీసుకోలేదనమాట. మరి 'పెద్ది'ని ఎందుకు ఇంత రేట్ పెట్టి కొన్నారు అని అనుకోవచ్చు. సో 'పెద్ది' తాలూకా కంటెంటే మెయిన్ ప్లస్ గైస్. సో కంటెంట్ ఉంటేనే ఏ సినిమాకైనా సరే ఇవన్నీ కూడా జరుగుతాయన్నమాట. సో ఆల్ టైమ్ నెట్‌వర్క్ రికార్డ్స్ అలాగే డిజిటల్ రైట్స్, శాటిలైట్ రైట్స్ అవి కూడా లోడ్ అవుతున్నాయి. అవి కూడా అప్‌డేట్ రాంగానే నేనైతే మీకు పోస్ట్ చేస్తాను గైస్. స్టే ట్యూన్.